ఎదురుగొట్టబడి వారు భారతదేశం వచ్చి ఈ కొచ్చి పట్టణంలో ఈ రీతిగా ఇక్కడ వారి నివాసాలు ఏర్పరచుకున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ సైన్ బోర్డు ఇదే. ఇక్కడ నుండి చూసినట్లయితే యూదులు మరి వాళ్ళు కట్టుకున్న నివాస స్థలాలు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి షాపులుగా మార్చబడ్డాయి. యూదులందరూ కూడా ఆ రీతిగా మరి విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకు స్వతంత్ర దేశం వచ్చిన తర్వాత వారు ఈ గ్రామాలను, ఈ షాపులను, వారి ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళారు. వారి జ్ఞాపకార్థంగా ఈ ఇండ్లు ఇప్పటికి కూడా కేరళ ప్రభుత్వంచే కాపాడబడుతున్నాయి. వారి ఆస్తులు మరి వేరే వాళ్ళు స్వాధీనపరుచుకొని అందులో షాపులు ఇలా మరి వేశారు. ఇప్పుడు యూదులు ప్రస్తుతానికి ఇక్కడ లేరు, కానీ వేరే వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ఇది ఇవన్నీ షాపులు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, అప్పుడు సుమారు కొన్ని వేల మంది యూదులు ఇక్కడ ఉండేవారు అన్నమాట. ఇవన్నీ వాళ్ళు నిర్మించుకున్న ఇండ్లు. ఆ రీతిగా ఇక్కడ ఉంటున్నారు. చూడండి, చాలామంది ఇక్కడ న్యూ కప్పులు వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా సినగోగ్, జ్యూస్ పట్టణం. చూడండి, ఇలా నడుచుకుంటూ కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ యూదుల ఆరాధన మందిరం, దాన్ని సినగోగ్ అంటారు. ఇది యూదుల యొక్క ఆరాధన మందిరం. ఇది చూడండి, ఇది పాతకాలము నాడు ఈ రీతిగా నిర్మాణం చేశారు. ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, కొచ్చిన్ పరదేశీ సినగోగ్ విజిటింగ్ అవర్స్ 10 AM 6 PM కనబడుతుంది. ఈ సినగోగ్ వాళ్ళ ఆరాధన మందిరానికి ఇలా కట్టెతో చేశారు. ఇది యూదుల ఆనాటి పాతకాలపు సినగోగ్. ఇది ఈ రీతిగా ఇదన్నది. చూడండి, దీని పక్కనే ఒక చిన్న చర్చి కూడా కట్టారు. ఇది చర్చ్ అన్నమాట. ఇటు ప్రక్కన ఒక గార్డెన్ లాంటిది కూడా కట్టారు. గార్డెన్ లాంటిది కూడా నిర్మించారు. ఇది సినగోగ్. చూడండి, సినగోగ్ జ్యూస్ మందిరం. దీని పక్కనే తర్వాత చర్చి కూడా కట్టిండ్రు. అది చర్చ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉంటున్నాను. ఇక్కడ వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా అది సినగోగు తెరచిన తర్వాత చూపెడదాం అనుకున్నా, కానీ కాకపోతే సమయం లేదు. మేము ఆటోలో త్వరగా వెళ్ళాలి కనుక మేము 10 లోపే ఉన్నాము. ఇక్కడ ఉదయకాలమే, మరి దాదాపు ఇప్పుడు 8 అవుతున్నది కావచ్చు. ఒకవేళ సినగోగు తెరుచుకునే సమయం వరకు ఇంకా 2 గంటలు పడుతుంది. ఎందుకంటే కొచ్చిలో దిగి మరి టౌన్ హాల్ దగ్గర నుండి మేము ఆటో పట్టుకొని వచ్చాం. వారు గంటకు 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కనుక ఇక అది ఆలస్యం అవుతుంది అని ఇక మేము త్వరగా వెళ్ళిపోతున్నాం. ఇదండి కేరళలోని కొచ్చిన్లో ఉన్న జ్యూస్ టౌన్, యూదుల పట్టణం. ఆ రీతిగా
చూడండి కొన్ని వేల మంది ఇక్కడ యూదులు నివసించేవారు. తర్వాత యెరూషలేముకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వారు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇక్కడ ఇవన్నీ వ్యాపార స్థలాలు, వాళ్ళ ఇండ్లు పైన. ఇదంతా కూడా ఇజ్రాయెల్ యొక్క స్ట్రక్చరే మనకు కనబడుతూ ఉంది, పాతకాలం. అక్కడ ఇండ్లు ఎట్లయితే ఉంటాయో సేమ్ కూడా అట్లనే ఇవి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.